సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 586వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్తే. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము అన్న విషయము మనం చాలా ఎపిసోడ్స్ నుంచి చర్చించుకుంటూ వస్తున్నాం. సుమారు 370 ఎపిసోడ్స్ నుంచి చర్చించుకొస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క ఎపిసోడ్లో కూడా ఒక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ముఖ్యంగా ఈ యొక్క విషయం మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా మీ బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలి. అంధవిశ్వాసం ద్వారా మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. మరొకటి ఏంటంటే శ్రీమద్ భగవద్గీతలోని ఇప్పటి వరకు చర్చించినటువంటి ఆధ్యాత్మిక రహస్యాలని మీరందరూ చూసి ఉంటే 585 ఎపిసోడ్స్లో మనం చర్చించుకున్న విషయాలన్నీ కూడా అవగాహన చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయము స్పష్టమవుతుంది. అర్థమైన అందరికీ స్పష్టం అవ్వదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 7వ అధ్యాయం 3వ శ్లోకంలో భగవంతుడు ఆ కండిషన్ ఎందుకు పెట్టడం జరిగింది. కొద్ది మంది మాత్రమే నా సత్య స్వరూపాన్ని గ్రహిస్తారు అని ఎందుకు అన్నారు. సత్య స్వరూపము మనకు ఇప్పటికే అర్థమై ఉంటే ఆ విషయం చెప్పవలసిన అవసరం లేదు కదా అన్న ఆ పాయింట్ మనకి తట్టాలి. అది బుద్ధి నేత్రం తెరుచుకుంటే తడుతున్నామని ఎందుకు చెప్పాడు. వేల కొలది మనుషులలో ఒకానొకడు మాత్రమే జ్ఞానసిద్ధి కోసం, జ్ఞానసిద్ధి అంటే పరమాత్మని పొందే జ్ఞానం, అర్థమైందండి. ఆ సిద్ధి అంటే పర్ఫెక్షన్, దానికోసం ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నించినటువంటి అనేకులలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా నా వాస్తవిక స్వరూపాన్ని గుర్తిస్తాడు, ఆ విధంగా నా మార్గాన్ని నడుస్తాడని భగవంతుడు 7వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో మాం వేత్తి తత్వతః, ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యము. ఈ విషయాన్ని ఎందుకు చెప్పడం జరిగింది అని మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు భగవంతుడు వాస్తవిక స్వరూపము దేహధారి కాదని చెప్పాడు. పంచతత్వాలతో కూడినటువంటి దేహాన్ని ధరించినటువంటి వాడు త్రిగుణాతీతులు అని చెప్పారు. వారు స్థాయిగా ఒక స్టేట్లో ఉండరు. ఒకే స్థాయిగా సాత్వికంగా ఉంటారా, ఉండరు. మళ్ళీ వాళ్ళు త్రేతాలోకి వస్తారు, మళ్ళీ కొంచెం తగ్గుతారు, మళ్ళీ ద్వాపరంలోకి వస్తారు, రజోలోకి వస్తారు, మళ్ళీ కలియుగంలోకి వస్తారు, తమోలోకి వస్తారు, మళ్ళీ కలియుగం యొక్క చివరికి వస్తారు. కలియుగం యొక్క చివరిలో ఏంటండి, తామసిక ప్రధాన స్థితి అన్నమాట, లోయెస్ట్ స్టేట్కి వస్తారు. ఈ లోయెస్ట్ స్టేట్లో మన సత్యాన్ని గుర్తించలేమండి. అందుకనే బుద్ధి నేత్రాన్ని తెరిస్తేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే భగవంతుని సత్యస్వరూపమైనటువంటి నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, అర్థమైందని ఈశ్వర స్వరూపాన్ని భక్తి మార్గంలో ఏ విధముగా ఆరాధిస్తున్నారు అంటే మీకు అర్థమవుతుంది. ఇప్పటికే మనం చర్చించుకున్నాం కూడా, జ్యోతిర్లింగముగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే పరమాత్మని శివ పరమాత్మ అని అంటారు. శివ అంటే భగవంతుడికి దేహము లేదు కాబట్టి వారి యొక్క గుణాలు, వారి యొక్క గుణాల ఆధారంగా, వారు చేసేటువంటి కర్తవ్యాల ఆధారంగా వారు పేరు ఆ విధంగా, ప్రపంచం అంతా ఆ విధంగా, శాస్త్రాలు కూడా ఆ విధంగా ఘోషిస్తున్నాయి. ఇక్కడ శివ అంటే కళ్యాణకారి, మంగళకారి, శుభకారి, అర్థమైంది, మంచి చేయువాడు. భగవంతుడు అంటే మంచే చేస్తాడు. గుడ్ అనే పదంలోనే గాడ్ అనే పదం ఉంది, అర్థం చేసుకోండి. భగవంతుడు ఎప్పుడు ఎవరికి కూడా దుఃఖాన్ని కలిగించడు. దుఃఖహర్త సుఖకర్త అంటారు పరమాత్మని. సో ఈ యొక్క శివ అనేటువంటి ఈ యొక్క జ్యోతిర్లింగము అంటే ఏంటి, ఒక్క పరమాత్మకి మాత్రమే లింగాకారం ఉంటుంది. ప్రపంచంలో ఇంకా ఎవరికి కూడా 33 కోట్ల దేవీ దేవతలకు కానీ, అనేక ధర్మస్థాపకులకు కానీ, సాధువులు, సంతులు, ఋషులు, మునులు, ఎవరినైతే మనం ఈ రోజున మనుషులని కూడా భగవాన్ అని పేరు పెట్టి వాళ్ళని ఆరాధిస్తున్నాం, భగవంతుడిగా మనం గుర్తిస్తున్నామో, భగవంతుడిగా మనం పరిగణించి వారిని భగవంతుడిగా పూజిస్తున్నామో, అటువంటి ఎవరిని కూడా మనము ఒక లింగాకారంలో చూడము. ఒక్క శివ పరమాత్మని మాత్రమే లింగాకారంలో చూస్తాము. అర్థమైందండి. అందుకని మీకు ఇక్కడ ఆ లింగాకారము చూడగానే మీకు అర్థం కావాలి, ఇది పరమాత్మ యొక్క చిహ్నము,
జ్యోతి స్వరూపము, జ్యోతిర్లింగం అని ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క చాలా ప్రసిద్ధి క్షేత్రాలు ఉన్నాయి మనకి. ద్వాదశ జ్యోతిర్లింగాలు రాబోయేటువంటి ఎపిసోడ్స్ లో ఒక్కొక్కటి చర్చిస్తాను. ఎందుకంటే భగవంతుడి పేరు గుణాల ఆధారంగా వస్తుంది, కర్తవ్యం ఆధారంగా వస్తుంది. ఎందుకంటే మన మిగతా దేహదారుల పేర్లంతా కూడా దేహం ఆధారంగా వస్తుంది. ఒక జన్మకి మాత్రమే పరిమితం కాబట్టి దేహం, మళ్ళీ ఇంకొక జన్మలో మళ్ళీ ఇంకొక పేరు పెడతారు తల్లిదండ్రులు, మళ్ళీ ఆ జన్మ అయిపోతే మళ్ళీ ఇంకొక పేరు. ఈ శరీరానికి ఆధారంగా వచ్చేటువంటి పేరు దేహదారులకు ఉండేటువంటి పేర్లు. అర్థమైందండి. కానీ ఈ ఆత్మ పూర్తిగా కాలచక్రంలో పర్మనెంట్ గా ఉంటుంది, పరమాత్మ పర్మనెంట్ గా ఉంటాడు. సో పరమాత్మ ఎప్పటికీ ఉంటాడు, స్థాయిగా ఉంటాడు. అందుకనే చూసారా భక్తిలో కూడా సదా అనే పేరు ఒక్క శివ ముందే యాడ్ చేస్తారు. సదా శివ అంటేనే నప్పుతుంది అది. ఇంకా ఎవరి పేరు సదా విఘ్నేశ్వర, సదా ఆంజనేయ, సదారాం అంటే అవి నప్పదు. అర్థమైందండి. సదానందీశ్వరుడు, ఈశ్వరుడు ముందు కూడా సదా అనే పేరు నప్పుతుంది. సదా ఆనంద ఈశ్వరుడు, సదానందీశ్వరుడు అని కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరు సదానందీశ్వరుడు అంటే ఏంటి? సదానందము, సదా ఆనందంగా ఉంటాడు, సదా ఆనందాన్ని ఇస్తాడు అందరికీ, సదా ఈశ్వరుడు యొక్క స్థితిలో ఉంటాడు. ఈశ్వరుడు అంటే జ్యోతి స్వరూపుడు, శాసించేవాడు, విశ్వాత్మలందరికీ సంబంధించినటువంటి వాడు. సో ఈ విధానం మనకు అర్థం చేసుకున్నాం అనుకోండి, అచ్చా పరమాత్మని ఈ విధంగా భక్తి మార్గంలో అర్థం చేసుకుని పూజిస్తున్నారా? అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు ఆ విధంగా పూజ చేస్తున్నారు. ఇప్పుడు జ్ఞాన మార్గం ప్రకారం ఇవన్నీ తెలుసుకుని చేసామనుకోండి, అక్కడ మనం స్థూలంగా ఒక లింగాకారము, ఒక రాయి రూపంలో ఆ విధంగా మధ్యలో 3 గీతలు పెడతారు, మధ్యలో మళ్ళీ చుక్క పెడతారు. అర్థమైందండి. అంటే 3 గీతలు దేనికి? 3 కర్తవ్యాలు చేస్తాడు. సృష్టి, స్థితి, లయ అని. సృష్టి, స్థితి, లయ. అర్థమైందండి. సో స్థాపనా కార్యక్రమం, పాలనా కార్యక్రమం, మళ్ళీ లయ అంటే వినాశన కార్యక్రమం కూడా చేస్తాడు. ప్రళయం, ప్రభవం అనేటువంటిది మనం ఇప్పటికే చర్చించుకున్నాం. అర్థమైందండి. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అంటే భక్తి మార్గంలో పరమాత్మని మనము ఒక లింగాకారంలో పూజ చేస్తున్నాము. దాన్ని ఇప్పుడు జ్ఞానం కింద కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని ఏం చేస్తామంటే మనం జ్యోతి స్వరూపంగా పూర్తి చేస్తాం. లింగాకారం అంటే ఈ విధంగా రాయి రూపంలో ఉంటాడని కాదు కదా. జ్యోతిర్లింగం, ఒక జ్యోతి అగ్గిపుల్ల వెలిగించండి, ఒక ప్రమిద వెలిగించండి, క్యాండిల్ వెలిగించండి, ఒక ఫోటో తీయండి, ఒక లింగాకారంలో వస్తుంది. అర్థమైంది. అందుకనే మట్టితోనో రాయితోనో ఒక ఈ విధంగా మెటల్తోనో చేసి ఆ విధంగా పెట్టి మధ్యలో 3 గీతలు పెడుతున్నారు, చుక్క పెడుతున్నారు. చుక్క అనేది ఇంపార్టెంట్. భగవంతుని యొక్క ప్రతిమ కాబట్టి ఒక స్టాండ్ లాగా తయారు చేసి దాని మీద ప్రతిష్ఠిస్తున్నారు. అది జ్యోతిర్లింగముగా మనకు లక్షల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి అని ఇప్పటికీ చర్చించుకున్నాం. అర్థమైందండి. సో ఈ యొక్క ముఖ్య విషయాన్ని మనకి ఇక్కడ ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకుంటే దొరుకుతుంది. ధార్మికంలో మనం ఏదో పూజ చేస్తున్నాం, ఒక రాయిని పూజ చేస్తున్నాం, శివుడిని ఆ విధంగా లింగాకారంలో పూజ చేస్తున్నాం. మళ్ళీ ఏమంటారు? శివుడు మళ్ళీ శంకరుడు కూడా ఒకటేనంటారు. అర్థమైంది. ఒకవైపున భగవంతుడు ఏమంటాడు? నాకు దేహము లేదు అన్నప్పుడు దానిని సమర్థించే విధంగానే భగవంతుడి జ్ఞానం ఉంటుంది. కానీ మళ్ళీ మధ్యలో మనకి సంశయాలు కలిగించే విధంగా ఉండదు. మనం ఆ తారతమ్యం కూడా మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. శివుడు వేరు, శంకరుడు వేరు. శంకరుడు దేనికి ప్రతిరూపము, శంకరుడికి ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రధారణ, ఆహార్యము, వారు అవన్నీ కూడా మనం చర్చించుకున్నట్లయితే దేనికి ప్రతిరూపం అనే విషయం కూడా మనం చర్చించుకోబోతున్నాం. గీత సమర్థించే శ్లోకాలను కూడా, ఉపనిషత్తు సమర్థించే శ్లోకాలు కూడా మీకు దృష్టికి తీసుకొని వస్తాను. అర్థమైందండి. ధార్మికంలో, ఆధ్యాత్మికంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని మనం చర్చించుకున్నాం. ఇప్పుడు మనం 18వ అధ్యాయంలోని 42వ శ్లోకంలో పెడుతున్నాం కదండి. శమో దమః తపః శౌచం, శమో దమః తపః శౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. బ్రాహ్మణుడికి ఉండవలసిన, బ్రాహ్మణుడు అంటే లౌకిక బ్రాహ్మణుడు కాదండి. అర్థమైందండి. ఆధ్యాత్మిక దృష్టికోణములో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే వర్ణాలు నేను సృష్టించాను. అసలు మొత్తం జ్ఞానమే ఆధ్యాత్మికము, భగవంతుడు కూడా ఆధ్యాత్మికమే. అంటే 2 భౌతిక చర్మనేత్రాలతో చూసేటువంటి ప్రక్రియ కాదు. ఆత్మ కనబడదు, పరమాత్మ కనబడదు. సృష్టి చక్రం నాటకరంగా ఎలా తిరుగుతుంది అది కూడా కనబడదు. కర్మ సిద్ధాంతం కూడా గుహ్యంగా ఉంటుంది, అది కూడా కనపడదు. సంస్కారాలు ఎలా ఏర్పడతాయి అది కూడా కనపడదు. అంత అర్థమైందండి. ఆధ్యాత్మిక దృష్టికోణంలోనే మనకి చాలా విషయాలు మనకి స్పష్టమవుతాయి. ఇక్కడ మనకి 9 లక్షణాలు ఉన్నట్లయితే నీవు ఆధ్యాత్మికంగా బ్రాహ్మణుడి యొక్క వర్ణము కింద వస్తావు. లేకపోయినట్లయితే నీవు శూద్ర జాతికి చెందిన వాడివి. దేహాభిమానంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ భగవంతుడు ఏమంటాడు? శూద్రులు అంటున్నాడు. అందుకని ఇప్పుడు శూద్రులు అనడం కాదు కదా, శూద్రుల నుండి భగవంతుడు మరి బ్రాహ్మణుడుగా పరివర్తన చేసేటువంటి విధానము కూడా భగవంతుడు చెప్పాలి. లేకపోతే నువ్వు శూద్రుడు అంటే ఏం లాభం, దానివల్ల ఉపయోగం ఏమిటి?
నువ్వు శూద్రుడిగా అన్న సంగతి నీకు చెప్తున్నాను. మళ్ళీ శూద్రుడి నుండి మళ్ళీ మెల్లిగా ఆ శూద్రుడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళామనుకోండి, వైశ్యుడుగా, వైశ్యుడి నుంచి క్షత్రియుడిగా, క్షత్రియుడి నుంచి బ్రాహ్మణుడిగా, మళ్ళీ అక్కడి నుంచి దేవతా స్వరూపంగా తయారు చేసే విధానమే రాజయోగ ప్రక్రియ. ఇప్పటికి మనం ఎన్ని మంత్రాలు చర్చించుకున్నాము? శమో, దమః, తపః, శౌచం అయిపోయింది. శాంతి కూడా మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నాం. ఇప్పుడు ఆర్జవం అన్నటువంటి ఎపిసోడ్లో ఆర్జవం అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. అర్థమైందండి? ఆర్జవం అనేది చాలా గొప్ప గుణము. దీనికి సంబంధించినటువంటి ఉపనిషత్ మంత్రాలు, మన గీతా శ్లోకాలు కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. దీనికోసం నేను చాలా పరిశోధన చేసుకొని గంటలు ఖర్చు పెడితే గానీ మీకు ఈ విషయాలు దొరకవండి. ఇవన్నీ ఎక్కడా మీకు దొరకవు. ఎందుకంటే ఆధ్యాత్మిక దృష్టికోణంలో పరమాత్మ స్వయముగా చెప్తున్న జ్ఞానం ఆధారంగా భగవద్గీత దానిని మీ దృష్టికి తీసుకొని వస్తుంది. ఎందుకంటే మీకు భగవంతుడి మీద విశ్వాసం ఉంది, భగవద్గీత మీద విశ్వాసం ఉంది, కానీ భగవంతుడు చెప్పిన మాటల మీద విశ్వాసం లేదు. అర్థమైంది? ఇప్పుడు భగవంతుడి యొక్క మాటల్ని కూడా మీరు చక్కగా అరే భగవద్గీతలో ఇన్ని విషయాలు ఉన్నాయి, యాక్యురేట్ గా ఉన్నాయి, గీతా శ్లోకాల్లో ఉన్న అర్థం ఇదే అన్న సంగతి మీకు అర్థమైంది అనుకున్నప్పుడు 7వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో చెప్పినట్టుగా ఆ కొద్ది మంది పరమాత్మ ప్రాప్తిని పొందినటువంటి వాళ్ళు, పరమాత్మ స్వర్గ వారసత్వాన్ని పొందినటువంటి వాళ్ళ యొక్క ఆ గ్రూపులోకి మనం రావడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందండి? ఇప్పుడు వినండి, ఆర్జవం అంటే ఏమిటో. ఆర్జవం అనే పదము సంస్కృత ధాతువు రుజు అనే పదం నుంచి వచ్చిందంట. అంటే రుజువర్తనం అంటారు చూసారా, అది. రుజువర్తనం అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడు ఆ రుజువర్తనుడు. ఆర్జవం అంటే ఉన్నది ఉన్నట్టుగా, ఎక్కడ కల్తీ లేదు. ఆంతరికంగా ఒక విధం, బయటకు వచ్చి ఒక విధంగా, బయట లోపల బాగా కోపంగా ఉంటాడు, వీడిని చంపాలి, బయటకు వచ్చి జస్ట్ నమస్కారం అండి అని చెప్పాడు అనుకోండి, ఓకేనండి నమస్కారం అండి అని పైకి ఏదో ముఖం చూపిస్తాడు. అంటే ఆంతరికంగా వేరే విధానంలో ఉంటాడు, బయట చూపించేది అది ఆర్జవం కాదు. ఆర్జవం అంటే ఆనెస్ట్. ఆర్జవం అంటే ఏంటి? సూటిగా, ఉన్నది ఉన్నట్టుగా, వంకర టింకర లేనటువంటి ఆ విధానం అన్నమాట. అర్థమైంది? సూటి వంకర లేని. రుజు అంటే అదనమాట. సంస్కృత ధాతు రుజు నుండి వచ్చింది. అర్థం ఏంటి? సరళత, నిష్కపటత్వము. కపటం ఉండకూడదు, అంటే ప్లెయిన్ గా ఉండాలి. ఎప్పుడు ఉంటామండి? ఆత్మ అనుకుంటేనే ఉంటాం. అర్థమైందండి? మనం ఆత్మ అనుకోకుండా ఉంటే ఎక్కడొస్తుంది? ఆత్మ అంటే ఆత్మలో గుణాలు, శక్తులు మనం ఎంజాయ్ చేస్తాం. ఆత్మ అంటే పరమాత్మ సంతానంగా ఉంటాం. పరమాత్మకు ఉన్నటువంటి గుణాలు, కర్తవ్యాలు మనం కూడా. భగవంతుడు గాడ్ అయితే మనం మాస్టర్ గాడ్గా అవుతాం. భగవంతుడు పరమాత్మ అయితే మనం ఆత్మ. భగవంతుడు ఆల్మైటీ అథారిటీ, సర్వశక్తివంతుడు అంటే నేను కూడా మాస్టర్ సర్వశక్తివంతుడు. భగవంతుడు దివ్య గుణాల సాగరుడు అంటే నేను కూడా మాస్టర్ దివ్య గుణాల సాగరుణ్ణి. భగవంతుడు పతిత పావనుడు అంటే నేను కూడా మాస్టర్ పతిత పావనుణ్ణి. అందరికీ కూడా ఈ జ్ఞానాన్ని, ఆ విజ్ఞానాన్ని తెలియచేసి వాళ్ళు కూడా ఒక పరమాత్మ మార్గంలో పెట్టేటువంటి వాడిని. భగవంతుడు సత్యం అయితే నేను కూడా సత్య మార్గంలో నడుస్తున్నాను. ఇలా అన్ని కూడా భగవంతుడి క్వాలిటీస్ అన్ని మనకు వచ్చేస్తాయి. అర్థమైందండి? అందుకనే నిష్కపటత్వము అన్నాడు, సూటితనము అన్నాడు. అర్థమైందండి? అంటే ఆర్జవం అంటే ఇంకా కొంచెం డీప్ గా వెళితే లోపల ఎలా ఉంటామో బయట కూడా అలాగే ఉండటం. ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు ఇంగ్లీష్లో. స్ట్రైట్ ఫార్వర్డ్ బిహేవియర్. ఎక్కడా లేదని ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా మాట్లాడతాడు. అవతల వాడు నొచ్చుకున్నా పర్వాలేదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు అంటారు చూసారు. అదనమాట ఆర్జవం అంటే. అది బ్రాహ్మణ స్వభావంలో ఆర్జవం ఒక కీలక గుణం అండి. ఆర్జవం అన్ని గుణాలు చూసారు ఎట్లా ఉన్నాయి, ఒక్కొక్కటి మీరు పరిశీలించండి. గత ఆల్మోస్ట్ 6-7 ఎపిసోడ్స్ చర్చించుకుంటున్నారు ఒక్క శ్లోకాన్ని. అర్థమైందండి? ఒక్కొక్క గుణం ఒక్కొక్క ఎపిసోడ్లో చర్చించుకుంటూ ఉన్నాం. గమనించండి, నిజంగా బ్రాహ్మణులు అంటే ఇటువంటి లక్షణాలు ఉండాలి అని మనకి స్పష్టమవుతుంది. ఊరికనే ఏదో విధంగా నేను పుట్టుక ద్వారా బ్రాహ్మణుని అనుకుని చెత్త పనులు చేసుకున్నారంటే నిజంగా బ్రాహ్మణులు ఎలాగ అవుతారు అని భగవంతుడు ప్రశ్నిస్తున్నాడు. అర్థమైందండి? అందుకనే పుట్టుక ద్వారా, జన్మ ద్వారా, శరీరము ద్వారా కాదు అంటున్నాడు. ఇది ఒక కీలక గుణం. ఎందుకంటే వంకర మనస్సులో జ్ఞానము నిలవదు. లోన ఒకటి బయట ఒకటి అంటే దేహాభిమానం కారణంగా వస్తుంది. దేహాభిమానములో ఉన్నటువంటి మనిషికి ఆధ్యాత్మిక జ్ఞానము అంటే ఆత్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, ఏమంటారు సృష్టి చక్ర జ్ఞానము, కర్మల గుహ్యగతి, కర్మ సిద్ధాంతము అర్థము కాదు. అర్థమైందండి? ఇదనమాట విషయం. అక్కడ ఏం చెప్పాడు? లోపల ఒకటి బయట ఒకటి కాకపోవడము, నిష్కపటంగా ఉండడము. ఇంకోటి ఏం చెప్పాడంటే ఇక్కడ
ఇంకో విషయం, ద్వంద్వ చిత్తము లేకపోవడం. ద్వంద్వ అంటే ఇంట్లో ఒకటి బయట ఒకటి అంటే ద్వంద్వము. ఈ ద్వంద్వం ఉండదండి. ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా నిష్కపటంగా మాట్లాడతాడు. లోపల ఒకటి బయట ఒకటి కాకపోవడం. సారములు చెప్పాలంటే నేను ఎలాగ ఉన్నానో అలాగే కనిపించటం. నేను ఎలాగ ఉన్నానో అలాగే కనిపించటం అంటే నేను స్వధర్మంలోకి రావాలి. ఆత్మధర్మంలోకి వస్తే శ్రేయాను స్వధర్మే విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటాడు 3:35లో. స్వధర్మంలో శ్రేయస్సు అంటున్నాడు కదా. స్వధర్మంలో మన స్థితి ఒకే విధంగా ఉంటుందండి. ఎవరితోనైనా ప్రేమగానే పలకరిస్తాం. ఎక్కడ అహంకారాన్ని మనం చూపించము. లోభగుణం పూర్తిగా పోతుంది. ఎంత అవసరమైతే అంతే మనం తీసుకుంటాం. అర్థమైంది? అంతే మనం సంపాదించుకుంటాం. ఎక్కువగా ఊరికనే కోరికలు పెంచుకుంటూ పోయి మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకోం. ఎందుకంటే ఫోకస్ ఎక్కడ ఉంటుంది? ఆత్మ మీద ఉంటుంది. ఆత్మశుద్ధత, ఆత్మశుద్ధి లేని ఆచారం అదీయాలు అంటున్నాం కదా. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. అందుకని ఒక్క సారములో ఏం చెప్పాలంటే, సారములు చెప్పాలంటే నేను ఎలాగ ఉన్నానో అలాగే కనిపించడము. ఇప్పుడు ఒక్కసారి గీతా మద్దతు శ్లోకాలు తెలుసుకుందాం. కొన్ని తర్వాత ఉపనిషత్తు. ఇందులో ముఖ్యంగా 2 శ్లోకాలలో నుండి యథాతథంగా ఆర్జవం అన్న పదం ఉన్నది 2 శ్లోకాల్లో. ఆ 2 శ్లోకాలు మీ ముందు ఉంచుతాను, జాగ్రత్తగా గమనించండి. 13వ అధ్యాయంలోని 7 నుంచి 11, కొన్ని పుస్తకాల్లో 8 నుంచి 12. అర్థమైందండి? 7, 8, 9, 10, 11 లేకపోతే 8, 9, 10, 11, 12. దీన్ని జ్ఞానం యొక్క 20 లక్షణాలు ఉంటేనే మీరు జ్ఞానులు, లేకపోతే అజ్ఞానంలో ఉన్నారని భగవంతుడు అంటున్నాడు. అర్థమైందండి? అందులో ఇక్కడ మొదటి శ్లోకం ఏదైతే ఉందో 13వ అధ్యాయంలో 7 కానీ 8 కానీ, అమానిత్వం, అదంభిత్వం, అహింస, శాంతి, ఆర్జవం వచ్చింది. చూసారా? అక్కడ ఆర్జవం వచ్చింది. ఈ ఆర్జవం కూడా జ్ఞాని యొక్క ఒక లక్షణం అన్నమాట. మీరు జ్ఞాని అంటే ఆధ్యాత్మిక దృష్టికోణంలో జ్ఞాని అన్నవాడికి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. అర్థమైంది? లోన ఒకటి బయట ఒకటిగా ఉండడు. అందుకనే ఇది 13వ అధ్యాయంలోని 7 కానీ 8లో కానీ ఉంటుంది. అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఇంకా చాలా ఉంటాయి. ఆచార్యోపాసనం, శౌచం, ఆత్మ వినిగ్రహ, ఇట్లా మొత్తం 20 లక్షణాలు ఉంటాయి 5 శ్లోకాల్లో. తర్వాత మీకు ముఖ్యంగా ఇక్కడ ఆర్జవం అనే పదం ఉంది కాబట్టి మీ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మీరు నోట్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. 13వ అధ్యాయంలోని 7 కానీ 8 కానీ అమానిత్వం అన్న పదముతో స్టార్ట్ అవుతుంది. రెండవది 16వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాలలో భగవంతుడు 26 దివ్య గుణాలు ప్రతి ఆత్మలోనే నిక్షిప్తము చేశాను అంటున్నాడు, భద్రపరిచాను అంటున్నాడు. ఒక లాకర్లో, ఆత్మ అనే లాకర్లో నేను నిక్షిప్తము చేశాను, భద్రపరిచాను, సేఫ్ డిపాజిట్ లాకర్లో అంటున్నాడు. దాన్ని మీరు తెలుసుకోవాలి అంటే మీరు ఆత్మిక స్థితిలోకి రావాలి. ఆత్మిక స్థితిలోకి వస్తే చాలా ఈజీగా అనుభవం చేస్తారు. అప్పుడు మీ జీవితం సమూలంగా పరివర్తన అవుతుంది. ఇందులో ఎక్కడ పెట్టాడు? 16వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాల్లో ఈ మొదటి శ్లోకంలో పెట్టాడు ఆర్జవం అన్న పదం. ఆర్జవం కూడా ఒక దివ్య గుణం అన్నమాట. ఏమన్నాడు ఇక్కడ? అమానితం అయిపోయింది కదా. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి, దానం దమశ్చ, యజ్ఞశ్చ, స్వాధ్యాయ, తపం, ఆర్జవం వచ్చింది అక్కడ. అర్థమైందండి? అది మొదటి శ్లోకంలో ఆఖరి గుణముగా చెప్పాడు. అందులో కూడా 8, 9 గుణాలు ఉన్నాయి. అందులో ఆఖరి గుణం మళ్ళీ ఆర్జవం వచ్చింది. సో ఈ విధంగా 26 దివ్య గుణాలలో ఆర్జవం ముఖ్యమైనది. ఇప్పుడు ముండక ఉపనిషత్తు తీసుకొస్తాను. ముండక ఉపనిషత్తులో 3.1.5, ముండకలో 3.1.5 సత్యేన లభ్యస్తపసా హ్యేష ఆత్మ సమ్యక్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతః శరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషాః. ఈ మంత్రాన్ని ఇదివరకు కూడా 2-3 సార్లు మనం ప్రస్తావించాము. దీని మీనింగ్ ఏమిటి? ఈ ఆత్మ సత్యము, తపస్సు, సరి అయిన జ్ఞానము, బ్రహ్మచర్యము ద్వారా లభిస్తుంది. అంతరంగ శుద్ధి పొందిన యోగులు తమలో అంతరంగ శుద్ధత, ఆత్మశుద్ధత పొందిన యోగులు తమలో ఉన్న ఆ పవిత్ర ఆ జ్యోతిర్మయ ఆత్మను దర్శిస్తారు. అర్థమైంది? ఎందుకు వచ్చింది ఇక్కడ ఆర్జవం కింద ఎందుకు తీసుకున్నాము అంటే, అటువంటి క్వాలిటీ ఉంటే కానీ మీరు ఆర్జవం అనే గుణాన్ని మీరు
వ్యక్తీకరించలేరు. ఆ గుణం మీకు రాదు. ఆంతరిక జ్యోతిని మీరు అనుభవం చేస్తే పరమాత్మను అనుభవం చేస్తారు, దివ్య గుణాలని అనుభవం చేస్తారు, దివ్య శక్తులను అనుభవం చేస్తారు, సత్యమైన జ్ఞానిగా ఉంటారు. అప్పుడు మీకు ఆర్జవం అనేది న్యాచురల్ గా వస్తుంది. అది సహజంగా వచ్చేటువంటి గుణం అనమాట. లేకుండా అంటే దేహభ్రాంతిలో ఉన్నట్లయితే రకరకాలుగా మనం వ్యక్తి ఒక్కొక్కరు తెలిసిన వాళ్ళు ఉంటే ఒక రకంగా నవ్వుతాము, తెలియని వాడు ఉంటే తప్పించుకుంటాము, పదవిలో ఉంటే ఒకటి గౌరవిస్తాం, పదవి పోతే ఇంకో రకంగా ఉంటాము. చాలా గొప్ప ధనవంతుడైతే ఒక రకంగా మాట్లాడతాం, ఆర్డినరీ ఇంకో రకంగా మాట్లాడతాం. అందుకే ఆత్మజ్ఞానం లేదు కదా. ఇంట్లో ఉన్నటువంటి బంధువులతో ఒక రకంగా మాట్లాడతాం, స్ట్రేంజర్స్తో ఇంకో రకంగా మాట్లాడతాం, పని మనిషితో ఇంకో రకంగా మాట్లాడతాం, మన డ్రైవర్లు వాళ్ళతో ఒరే గిరే అంటుంటాము. అర్థమైంది. అక్కడ ఏంటంటే భావన ఏంటంటే వాడు తక్కువ వాడు, వాడు ఆత్మ అనుకుంటే వాడు సమానం, పరమాత్మ సంతానం, వాడి సంస్కారాలు బాగులేవు కాబట్టి వాడు అలా తయారయ్యాడు, వాడు నాకు బంట్రోతుగా ఉన్నాడు, నా సంస్కారాలు బెటర్గా ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా ఉన్నాను, నాకంటే గొప్ప సంస్కారాలు తయారు చేసుకున్న వాళ్ళు టాటా బిర్లా అంబానీ ఇంట్లో పుట్టారు, వాళ్ళకంటే గొప్ప సంస్కారాలు ఇంకా కుబేరులాగా ఉన్నారు, చాలా గొప్ప గొప్ప నంబర్ 1 ధనికులుగా పుట్టారు. ఇవన్నీ అర్థమవుతాయి. అర్థమైంది. అందుకని ఇక్కడ ముండగా 3:1-3:1-5 ఏం చెప్పాడు అక్కడ? ఇవన్నీ గుణాలు ఉండాలి. సత్యము, తపస్సు, సరియైన జ్ఞానము, బ్రహ్మచర్యము ద్వారా ఈ ఆంతరిక శుద్ధత పొందిన యోగులు తమలో ఉన్నటువంటి ఆ పవిత్ర జ్యోతిర్మయ ఆత్మను దర్శిస్తారు అన్నాడు. తర్వాత బృహదారణ్యక ఉపనిషత్తు 4:4-23 4.4.23 శాంతోదాంత ఉపరత స్థితిక్షు ... సరళత, నిష్కపటత్వము. చూసారా అక్కడ? నిష్కపటత్వం అంటే ఆర్జవం, సరళత అంటే కూడా ఆర్జవం. సరళత, నిష్కపటత్వం ఉన్నవాడే ఆత్మను దర్శిస్తాడు. ఆత్మను దర్శించిన వాడే పరమాత్మని దర్శిస్తాడు. తర్వాత ఆర్జవం యొక్క లోతైన స్థాయి అండి. ఒక 4 విషయాలు మీ దృష్టికి తీసుకోవాలి. లోతైన స్థాయి ఏమిటంటే ఆర్జవం 3 స్థాయిల్లో ఉంటుంది. 3 స్థాయిల్లో ఉంటుంది. ఒకటి ఆలోచనల్లో ఆర్జవం. ఆలోచనలు ప్రక్షాళన చేసుకోవాలండి. వ్యర్థ ఆలోచనలు, నకారాత్మక అంటే పనికిరాని నెగిటివ్ ఆలోచనలు, ఇవన్నిటిని తొలగించుకోవాలి. అప్పుడే మనం మనశ్శాంతిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, నిండిగా ఉంటాం. జీవితాన్ని మనం సార్థకం చేసుకుంటాం. మానవ జీవితం దుర్లభం అనుకున్నటువంటి వాళ్ళు కూడా వర్తమాన సమయంలో దానికి విలువనివ్వటం లేదు. అంటే సాధారణంగా గడిపేస్తున్నారు. ఏదో వండుకోవడం, తినడం, త్రాగడం, ఎంజాయ్ చేయటం, మళ్ళీ నిద్రించడం తప్ప ఇంకోటి ఏం చేయట్లేదు. అర్థమైంది. ఆలోచనల్లో ఆర్జవం అంటే చెడు సంకల్పాలు పోవడం, సంకల్పాలు లేకపోవడము. వాక్కులో ఆర్జవం. నెక్స్ట్ ఏమన్నాడండి? వాక్కులో ఆర్జవం అన్నాడు. వాక్కులో ఆర్జవం అంటే ఏంటి? నిజాయితీగా మాట్లాడటం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, వంచన లేకపోవటం, అర్థమైన మోసపూరిత ధోరణి లేకపోవటం, అదేనమాట ఆర్జవం. వాక్కులో ఆర్జవం అంటే. తర్వాత 3 ప్రవర్తనలో ఆర్జవం. ప్రవర్తన, బిహేవియర్లో ఆర్జవం. కపటము లేకుండా జీవించటం. అర్థమైందండి? కపటము లేకుండా జీవించటం. తర్వాత ఏమన్నాడు? ఆర్జవాన్ని ఎలా సాధించాలి, ఏ విధంగా పొందాలి? నేను ఆర్జవం అనే గుణాన్ని పొందాలనుకుంటున్నాను, నేనేం చెయ్యాలి? మొదటిది స్వపరిశీలన. మనం పరిశీలించుకోవాలి. నేను దేహ భ్రాంతిలో ఉన్నానా, నేను దేవుని భ్రమలో ఉన్నానా, కాస్త ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి స్థితిలోకి వచ్చానా, ఈ విషయాన్ని పరిశీలించుకోవాలి. స్వపరిశీలన. నా ఆలోచనలు నిజాయితీగా ఉన్నాయా, నిజమేనా, లేక మోసపూరితంగా ఉన్నాయా, ఒకరి పట్ల ఒకలాగా, ఇంకొకరి పట్ల వేరొకలాగా, లేదా కులము, మతము, జాతి, ధర్మము, రంగు, రూపు, వర్ణము, వర్గము, భాష, దేశము, నావాడు పరాయవాడు అన్నట్టుగా ఉన్నానా, స్త్రీ పురుష అన్నట్టుగా ఉన్నానా, ఇది పరిశీలించుకోమంటున్నాడు. తర్వాత రెండవది అహంకారాన్ని తగ్గించటం. ఆర్జవం అంటే అహంకారం తగ్గించాలి. అహంకారం దేహాభిమానం పోవాలి. ఒకదానికి ఒకటి లింక్ ఉంది చూసారా? కపటం అహంకారం వలన వస్తుంది. కపట ధోరణి, నిష్కపటాన్ని దానికి ఆపోజిట్ ఏంటి? కపటం, మోసం. అర్థమైందండి? సో ఈ నిష్కపటము ఎక్కడి నుంచి వస్తుందంటే, కపటం ఎక్కడి నుంచి పోతుంది? అహంకారం వల్ల కపటం వస్తుంది. దేహీ అభిమానం అంటే ఆత్మాభిమాని స్థితికి వచ్చినట్టయితే మీకు ఆ కపటత్వం పోతుంది. అందరినీ గౌరవిస్తారు. వాళ్ళు ఎవరు ఏ విధానంలో నడవనివ్వండి, ప్రపంచమంతా ఒక విధానములో నడిచే మార్గమే లేదు. లేదంటే వీళ్ళు మా మార్గంలో నడవటం లేదు, వీళ్ళు మాకు శత్రువులు అనుకుంటే మీరు అసలు మీ మార్గం నుంచి కూడా దూరం అయిపోతున్నారు. అర్థమైందంటే ప్రపంచంలో అందరూ ఒక ధర్మం వాళ్ళు కాదు, అందరూ ఒక వర్ణం వాళ్ళు కాదు, అందరూ ఒక కులం వాళ్ళు కాదు, అందరూ ఒక మార్గం, ఒక మతం వాళ్ళు కాదు, ఒక మార్గం ఎవరికి వాళ్ళు. అనేక రకాల ధార్మిక సంస్థలు ఉన్నాయి, అనేక రకాల ఆధ్యాత్మిక జ్ఞానం అని పేరు పెట్టుకునేటువంటి సంస్థలు కూడా ఉన్నాయి.
ఎవరు ఏ విధానంలో నడిచినప్పటికీ కూడా మనము వారిని గౌరవించగలగాలండి. అప్పుడే మనకి మనం మామూలుగా చెప్తాం కదా, సర్వే జనాహ సుఖినో భవంతు అంటాం. ఏం లాభం? అందరి సుఖాన్ని మనం కోరుకుంటున్నామే కదా, లోకా సమస్త ఈ విధంగా. అందుకని ఇక్కడ అహంకారం అంటే కపటము, ఆ అహంకారం వలన వస్తుంది. మూడవది సత్య సాధన, సత్యం మీద నడవాలండి. సత్యము వద, ధర్మము చెర అంటే దాన్ని ఏం చేసాం, సత్యం వధ, ఒత్తు పెట్టుకుని వధ అంటే వధించేసాం. మళ్ళీ ఏమంటాం, అసతోమా సద్గమయ్య అంటాం. అన్ని మనమే అంటుంటే దానికి ఇంకా అర్థం లేదండి. సతోమా సద్గమయ్య అంటే సత్యము కావాలి అని అడుగుతున్నారు. భగవంతుడు సత్యమై చెప్తున్నాడు, ఎందుకంటే భగవంతుడే పరమ సత్యము కాబట్టి. మనం దాన్ని అర్థం చేసుకోగలిగితే మనం అసత్యం నుండి సత్యంలోకి రాగలుగుతాం. ఎప్పుడూ సత్యాన్ని ఆచరించటము, ఎందుకంటే భగవంతుడు సత్యం అండి. భగవంతుడు పొందేటువంటి ఉన్నత లక్ష్యం, భగవంతుడి ద్వారా మనం ప్రాప్తి చేసుకునేటువంటి ఏమంటే స్వర్గ వారసత్వం, సత్య త్రేతాయుగాల్లో దివ్య జన్మ. అర్థమైందని. అందుకని మనము ఆ విధంగా సత్య సాధనలో ఉండాలి ఎప్పటికీ కూడా. నాలుగవది అంతర్గత శుద్ధి. అంతర్గత శుద్ధి, అంతర్గత శుద్ధి అంటే మనస్సు పవిత్రంగా ఉండాలి. అంతర్గత శుద్ధి మనస్సు పవిత్రంగా. పవిత్రత దివ్య గుణం అండి. పవిత్రత కూడా అనే శబ్దం గీతలో చాలా శ్లోకాల్లో ఉంది. పితాహమస్య జగత మాతా దాత పితామహ వేద్యం పవిత్రమోంకార అంటాడు. చూసారా, వేద్యం నన్ను తెలుసుకుంటే నువ్వు పవిత్రుడిగా అవుతావని చెప్తున్నాడు. అర్థమైందండి. అంతర్గత శుద్ధి అంటే మనస్సు పవిత్రంగా ఉంటే సరళత సహజంగా వస్తుంది. అర్థమైందండి. ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆర్జవం అంటే ఏమిటి తెలుసుకుందాం. ఆధ్యాత్మిక దృష్టికోణం పవిత్ర హృదయం అంటాం. క్లీన్ హార్ట్, హార్ట్ అంటే దివ్య బుద్ధి. అర్థమైందండి. క్లీన్ గా ఉండేటువంటి బుద్ధి అనమాట. అందులో ద్వంద్వము లేదు. రెండు కోణాల్లో ఆలోచించం మనం. ప్రపంచం అంతా పరమాత్మ సంతానం, అందరూ నాకు సోదరులు, ఆత్మపరంగా సోదరులు, దేహం ప్రకారంగా సోదరిమణులు. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయం నడుస్తోంది. ఆఖరి జన్మ, ఆఖరి శ్వాస విడిచిపెడితే నా పురుషార్థం అయిపోతుంది. ఈ ఒక్క జన్మని నేను వాడుకుంటూ నా యొక్క ఆత్మని సంస్కరించుకోవాలి అన్నటువంటి ఆ లక్ష్యం మనం తీసుకోవాలంటే ఏమవుతుంది, మన హృదయం పవిత్రంగా ఉండాలి. కపటము లేదు, నిష్కపట ప్రేమ, సత్యత, పవిత్రత. సత్యత మరియు పవిత్రత, ఇది ఆర్జవం యొక్క లక్షణము. ఆర్జవం ఉన్నవాడి లక్షణాలు ఎలా ఉంటాయంట. ఇప్పుడు ఆర్జవం నిజంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి నిష్కపటంగా ఉంటాడు. నిష్కపటంగా ఉంటాడు. ఎవరిని మోసము చెయ్యడు. మాటలు ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. ఇతరుల విశ్వాసాన్ని గెలుస్తాడు. అందరూ మంచివాడండి అన్నటువంటి భావనకు వస్తారనమాట. ఇతరుల విశ్వాసాన్ని గెలవటం అంటే అది. ఇప్పుడు ఆఖరిగా రెండు వాక్యాలు ఉన్నాయి. తప్పుడు అర్థాలు చెప్తున్నాడు ఇక్కడ. తప్పుడు అర్థాలు అంటే ఏమిటి, మనం జాగ్రత్త అవ్వాల్సిన అటెన్షన్ పెట్టవలసిన విషయాలు అనమాట. ఏమిటి, ఆర్జవం అంటే అమాయకత్వము కాదు. మీరు కొంచెం యాక్యురేట్ గా అర్థం చేసుకోగలిగితే మనకి క్లారిటీ వస్తుంది. ఆ ఆర్జవం అంటే నేను ఎప్పటికీ కూడా ఎవరేం చెప్పినా ఒప్పుకోవాలని కాదండి, అమాయకత్వం కాదు. ఆర్జవం అంటే ఎవరి మాట అయినా నమ్మడము కాదు, ఏది పడితే నమ్మడం కాదు. కాస్త జ్ఞాననేత్రాన్ని తెలుసుకొని మంచి చెడు విశ్లేషణ చేసుకొని మనం ఆ విధంగా ఆర్జవం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆర్జవం అంటే జ్ఞానముతో కూడిన నిజాయితీ. అండర్లైన్ చేసుకోండి, జ్ఞానముతో కూడిన నిజాయితీ. అజ్ఞానంతో కూడిన, అజ్ఞానంలో అంటే దేహభ్రాంతిలో కూడా మనము నిజాయితీగా ఉంటాం. అర్థమైంది, అది కాదు. జ్ఞానముతో కూడిన, జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడిన నిజాయితీ. ముగింపు సారం అంటే ఆర్జవం అంటే సరళత, నిష్కపటత్వము, సూటితనము. సరళత, నిష్కపటత్వము, సూటితనము. చివరగా ఆర్జవం అంటే మనస వాచ కర్మణ, అంటే త్రికరణ శుద్ధి అంటాం చూసారా. మనస వాచ కర్మణ ఇవన్నీ ఒకే సరళిలో ఉండటం. మనసులో ఆలోచనల ప్రకారంగానే, దానికి భిన్నంగా విరుద్ధంగా ఉండకూడదు నా మాటలు. సో ఆలోచనలు మాటలు ఒకే విధంగా ఉండాలి. ఆలోచనలు మాటలు కర్మలు కూడా ఒకే విధంగా కన్సిస్టెంట్ గా ఉండాలి. ఇది ఈ విధంగా ఉన్నట్లయితే దాన్ని మనం ఆర్జవము అంటాం. అర్థమైంది. ఇక్కడితో మనం చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో 7వ లక్షణము అయినటువంటి జ్ఞానము, 8వ లక్షణము విజ్ఞానము, 9వ లక్షణము ఆస్తిక్యం అన్నాడు. ఆస్తిక్యం అంటే నమ్మకము. ఈ 3 లక్షణాలని 1-2 ఎపిసోడ్స్ లో మనం చర్చించుకొని ఈ యొక్క శ్లోకాన్ని మనము, ఇందులో ఉన్న తత్వాన్ని మనం పూర్తి చేసుకున్నామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.